ఆపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి. ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చుని ఉంటే కోతులతో సమానంగా చెట్లు ఎక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లు ఎక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లు ఎక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఒకానొక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవాను చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు.